ప్రకృతి జీవులు వాటికి అనారోగ్యం కలిగితే ఏం చేస్తాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, కాకికి కనుక జ్వరం వస్తే, అది దానికి ఇబ్బంది కలిగితే, దానికి బాగలేకపోతే అది చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే చీమల పుట్టలు ఎక్కువగా ఉంటాయో, చీమలు రద్దీగా ఉంటాయో, చీమలు ఎక్కువగా ఉంటాయో ఆ దగ్గరికి వెళ్ళి కాకి నిలబడుతుంది. అక్కడ నిలబడిన వెంటనే ఆ చీమలన్నీ కూడా ఆ కాకి యొక్క రెక్కలకు, కాళ్లకు, శరీరానికి, తలకు అన్ని చేరుతాయి. చేరి అవి విపరీతంగా కుడతాయి. అవి ఎంత ఎక్కువగా కుడితే, అది ఎంత ఎక్కువగా బాధ అనుభవిస్తే కాకి అంత త్వరగా అది కోలుకుంటుంది, జ్వరం నుంచి విముక్తి పొందుతుంది. అందుకోసం ఆ కాకి ఆ చీమల పుట్టల దగ్గరకు వెళ్ళి చీమలు విపరీతంగా కుట్టించుకుంటుంది, ఎక్కించుకుంటుంది, కదలకుండా నిలబడుతుంది. ఎప్పుడైతే అది ఎక్కువ సేపు కుట్టించుకుంటుందో, ఎక్కువ చీమలు కుడతాయో, కుట్టడం వల్ల ఆ కాకి నయమైపోతుంది, జ్వరం నయమైపోతాయి. తర్వాత విపరీతంగా నొప్పి భరించడం వల్ల అది మళ్ళీ ఉపశమనం పొంది పైకి ఎగరగలుగుతుంది. దీంట్లో ఒక సైన్స్ ఉంది. ఎందుకంటే చీమలు కుట్టిన వెంటనే కుట్టడం వల్ల చీమలో ఉండే ఫార్మిక్ యాసిడ్ అది కాకి లోపలికి వెళ్లి శరీరంలోకి ప్రవేశించి అది ఆ జ్వరాన్ని నయం చేస్తుంది. మనం చూసినట్టయితే చీమలు మనల్ని కుట్టిన వెంటనే మనకు మంట కలుగుతుంది. ఎందుకు కలుగుతుందో తెలుసా? అందులో ఫార్మిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు మంట కలుగుతుంది. ఆ ఫార్మిక్ యాసిడ్ ఎక్కువగా కాకిలోకి వెళ్ళడం వల్ల ఆ కాకి జ్వరం తగ్గి అది బాధ నుండి విముక్తి పొంది తొందరగా ఉపశమనం పొంది పైకి ఎగురగలుగుతుంది. మళ్ళీ అది స్వేచ్ఛగా ఎగురుతుంది. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఒక కాకి జ్వరం వచ్చినప్పుడు, దాని బాధ కలిగినప్పుడు దానికి తెలియని ఒక సైన్స్ అది తెలుసుకునింది. అంటే ఫ్రెండ్స్, కాకికే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు, కాకికే నొప్పిని బాధను మనం భరిస్తే తర్వాత మళ్ళీ సుఖం అనుభవిస్తాము అని కాకికే తెలిసినప్పుడు, ఆ కాకి ఎక్కువ చిన్న కుట్టించుకోవడం వల్ల, నొప్పి భరించడం వల్ల మళ్ళీ నేను పైకి ఎగరగలుగుతాను, మళ్ళీ స్వేచ్ఛగా జీవించగలుగుతాను, తర్వాత అనారోగ్యం నుంచి విముక్తి పొంది ఆరోగ్యంగా ఉండగలుగుతానని కాకికే తెలుస్తుంది. అలాంటప్పుడు మనం చదువుతున్నప్పుడు ఎందుకు చదవలేకపోతున్నాము? ఎందుకు కష్టపడలేకపోతున్నాము? ఎందుకు ఉదయం 4 గంటలుగా లేచి చదవలేకపోతున్నాము? ఎందుకు మనం సిలబస్ ని ఎప్పటికప్పుడు నేర్చుకుని దాన్ని కంఠస్థం చేసి, రివిజన్ చేసి ఎగ్జామ్స్ కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కానీ ఎందుకు ప్రిపేర్ కాలేకపోతున్నాం? ఒకసారి ఆలోచించండి. కానీ మనకు మన జ్ఞానం ఉంది, తల్లిదండ్రులు చదివిస్తున్నారు, ఉపాధ్యాయులు పాఠం చెప్తున్నారు, గవర్నమెంట్ మనకి ఇంత ఖర్చు పెడతా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. సమాజంలో ఉండే ఒక కాకికే ఇంత జ్ఞానం ఉన్నప్పుడు మనకు సంఘంలో జీవించే ఆ తెలివైన జీవి మానవుడు అంటుంటారు. కానీ ఇదే మానవుడు ఎక్కడైతే కష్టం వస్తుందో, నష్టం వస్తుందో, బాధ కలుగుతుందో దాని దూరం వెళ్తున్నాడు, దగ్గర రావడం లేదు. కానీ చదువుతున్నప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే చదువుతున్నప్పుడు ఎంత నొప్పి కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో, ఎంత ఇబ్బంది పడతావో, ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని ఎక్కువ సమస్యలు వస్తే అంత ఎత్తుకు ఎదుగుతావో. మీకు సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎదపడక, భయపడక, అక్కడి నుంచి తప్పుకోక, వాటిని భరించగలిగితే, వాటిని ఎదుర్కోగలిగితే, వాటి నుండి మీరు అనేక పాఠాలు నేర్చుకోవడంతో పాటు మీరు భవిష్యత్తులో ఒక స్థాయిలో ఉండి జీవితాంతం సుఖపడతారు. మామూలు చెప్తుంటారు, ఎవరైతే 20 సంవత్సరాల పాటు స్టూడెంట్స్ లైఫ్ లో చిన్న వయసులో కష్టపడతారో వాళ్ళు 80 సంవత్సరాలు సుఖంగా, సంతోషంగా జీవిస్తారు అంటుంటారు.